ఒకప్పుడు కారు లగ్జరీ. ఎందుకంటే ఆ రోజుల్లో ధనవంతులు మాత్రమే కొనేవాడు. ఇప్పుడు కారు అనేటటువంటిది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ అయింది. ఎందుకంటే బస్సుల ఛార్జీలు విపరీతం, ఆటోల ఛార్జీలు అదిరిపోతుంటాయి. వాటిని కంట్రోల్ చేయడం ఏ ప్రభుత్వాల వల్ల కాదు. క్యాబులు తీసుకెళ్దామంటే ఆస్తులు అమ్మేసుకోవాలి. ఇక ఏం చేయాలి అంటే ఒక కారు ఏది ఇప్పుడు ఈఎంఐలు వస్తున్నాయి కాబట్టి బ్యాంకులు తక్కువ రేటుకి వడ్డీలకి ఇస్తున్నాయి కాబట్టి, తక్కువ రేటు కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే, ఈ ఖర్చులతో పోల్చుకుంటే అది బెటర్. అందుకని ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ నేర్చుకుని, డ్రైవర్ని పెట్టుకుంటే ఖర్చు అవుతుంది, డ్రైవింగ్ నేర్చుకుని మరి కార్లు కొనుక్కుంటారు. కానీ అది మధ్య తరగతికి ఫ్రెండ్లీ ఇప్పుడు కార్ అనేటువంటిది. అట్లాంటిది లగ్జరీ కార్లు 25 లక్షలు 50 లక్షలు ఉన్నటువంటి కార్లను పక్కన పెట్టద్దు. ఈ మిగతా లోపు ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ కార్లే. ఇవాళ 50,000 జీతం వచ్చేవాళ్ళు కూడా కారు కొనుక్కుంటున్నటువంటి రోజు. అయితే ఈ కారు మీద వేసే పన్నులు మాత్రం క్రమక్రమంగా దారుణంగా లగ్జరీకి ఉండాల్సింది మిగతా వాటికి అన్నిటికీ కూడా ఉంటుంది. 28% జిఎస్టీ, 17% సెస్సు, అట్లాగే ఇది కాకుండా రోడ్ ట్యాక్స్ 9 నుంచి 15% ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో. అంటే ఓ 15 లక్షల రూపాయల కారు అనుకుంటే టోటల్గా అది 32 నుంచి 33 లక్షలు అవుతుంది ఓ 15 లక్షల రూపాయల కారుకు వచ్చేటప్పటికి. ఇది ఎక్కడ బాధుడు అంటూ ఇప్పుడు బడ్జెట్ ముందర ప్రజలు ప్రశ్నిస్తున్నారు మోడీ సర్కార్ని.